ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమపూర్వక శుభములు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువాడు ధన్యుడు. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానం 2 కొరింథీయులు 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, ఎందుకనగా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఎన్నోసార్లు మనం బలహీనంగా ఉన్నామని భావిస్తూ ఉంటాం. అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుటుంబంలో సమస్యలు తల ఎత్తినప్పుడు, లేదా ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో నేను బలహీనుడని అనే భావన మనల్ని కృంగదీయవచ్చు. అటువంటి పరిస్థితులలో ఈ వాగ్దానం మనకు గొప్ప ధైర్యాన్ని, ఆదరణను అందిస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు తన జీవితంలో ఒక శరీరపు ముళ్ళుతో బాధపడ్డాడు. ఆ ముళ్ళు తీసివేయమని ప్రభువును 3 సార్లు వేడుకున్నాడు. అప్పుడు ప్రభువు పౌలుతో ఇలా అన్నారు, నా కృప నీకు చాలును. పౌలు గారికి ఆ రోగము తీసివేయబడలేదు, కానీ దానికి బదులుగా దేవుని కృప ఇవ్వబడింది. ఎందుకంటే దేవుని శక్తి మన బలహీనతలోనే పరిపూర్ణం అవుతుంది. దీని అర్థం ఏమిటంటే, మనం బలహీనంగా ఉన్నామని అనుకున్నప్పుడు దేవుడు మన ద్వారా శక్తివంతమైన కార్యాలు చేస్తాడు. మన సొంత బలంతో ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు మనం విఫలమవుతూ ఉంటాం. కానీ మన బలహీనతలను దేవునికి అప్పగించినప్పుడు, ఆయన కృపపై ఆధారపడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనకు శక్తి చాలదు అనిపించిన చోట దేవుని శక్తి ప్రకాశిస్తుంది. మనకు జ్ఞానం చాలదు అనిపించిన చోట దేవుని జ్ఞానం మనల్ని నడిపిస్తుంది. మనకు మార్గము కనిపించనప్పుడు దేవుని కృప మనకు మార్గాన్ని చూపిస్తుంది. పాట: నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది, నీ కృప నాపైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నిలిపితివి, స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. ప్రియులారా, ప్రతి శ్రమలోనూ ప్రతి కష్టములోనూ ఆయన కృప మీతో ఉండి మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది. ఈ వాగ్దానమును మనం హృదయంలో పదిలపరుచుకుందాం. ఎటువంటి పరిస్థితి ఎదురైనా నాకు దేవుని కృప చాలు అని ధైర్యంగా ముందుకు